ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు కూడా శుభాకాంక్షలు చెప్దామని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను నేను పిలవమంటాను. నన్ను చాలా కష్టం. నేను పేరు పెట్టి పిలుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నేను పిలవ. జగన్ రా, నిన్నే పిలుస్తున్నారా? ఈ పవన్ అట్లనే పిలుస్తాడు, ముద్దుగా ప్రేమగా పిలుస్తాడు. దాన్ని నేను ప్రేమగానే తీసుకుంటా. చెప్పండి వాసుదేవ్ గారు. చిరంజీవి గారికి బ్రహ్మాండమైన పౌర పురస్కారం. నాకైతే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే చిరంజీవి గారు ఎప్పుడూ కూడా ఆయన మనసు వెన్నపూస. ఆయన మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము ఆయన్ని ఎంతో ఆప్యాయతతో భోజనం అది పెట్టి చాలా చాలా అంటే చాలా సంబరపడ్డారు. చాలా సంతోషంగా కల్మషం లేని మంచి మనిషి అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఆయనకి పద్మ విభూషణ్ రావడం అనేది నిజంగా తెలుగు వారందరికీ కూడా, మాకు ముఖ్యంగా చాలా అంటే చాలా ఆనందంగా గర్వంగా అనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వారికి ఏమైనా ప్రత్యేకంగా అవి కూడా మేము చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అవి మేమన్నీ కూడా త్వరలోనే వారికి ఒక మంచి కార్యక్రమం ఒకటి చేయాలని చెప్పి ఆలోచనలో. ఎలాగో ఉగాది వస్తుంది. ఉగాది ఎప్పుడు వస్తుంది అంటే ఉగాది అని పర్టికులర్గా పలానా టైం అని చెప్పలేను, కానీ ఖచ్చితంగా వారికి మంచి అయితే మేము మంచి కార్యక్రమం అయితే